హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఇప్పుడు ధూళిపేటలోని గణేష్ సింగ్ కళాకార్ సెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 15 అడుగుల నుంచి 25 అడుగుల వరకు భారీ గణేష్ విగ్రహాలని తయారు చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే ఈ గణేశుడిని మహా శివుడి రూపంలో తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి తొండం పైన 12 జ్యోతిర్లింగాలను డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ గణేశుడి యొక్క మెడలో రుద్రాక్షమాలు, అలాగే తపాలా దండలు వేయడం జరిగింది. అలాగే ఈ వినాయకుడి హైట్ వచ్చి 25 అడుగులు. అలాగే ఈ పక్కనున్న గణేశుని చూసుకున్నట్టయితే ఈ గణేశుడు మహావిష్ణువు రూపంలో తయారు చేయడం జరిగింది. అలాగే ఈ హైట్ వచ్చి 15 అడుగుల వరకు ఉంది. అలాగే పక్కన లక్ష్మీదేవిని ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడు కూడా డిఫరెంట్ మోడల్ తయారు చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రతి వినాయకుడు ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్లో తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడు హైట్ వచ్చి 18 అడుగుల వరకు ఉంటుంది. ఇది ముంబై స్టైల్లో గణేష్ లాగా తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకో వినాయకుని చూస్తే ఇది చింతామణి స్టైల్లో తయారు చేయడం జరిగింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగింది. చేతిలో త్రిశూలం పట్టుకుని మరో చేతిలో గొడ్డలితో ఉన్నట్టు ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. అలాగే మరో వినాయకుడు చూసుకున్నట్టయితే ఈ వినాయకుడి హైట్ వచ్చి 6 అడుగులు. అలాగే బ్యాక్గ్రౌండ్లో మహాశివలింగం ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వర్క్ కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగింది. మరో పక్కన ఉన్న ఈ వినాయకుడిని చూసుకుంటే మహాశివుడి రూపంలో తయారు చేశారు. ఈ వినాయకుడు హైట్ వచ్చి 25 అడుగులు. చూసుకున్నట్టయితే భయంకరంగా ఉన్నట్టుగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. కిరీటం, అలాగే చెవులకు నాగ సర్పాలు వెండి కలర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వినాయకుడికి తొండం మీద పంచి లింగాలను ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గుడి పక్క త్రిశూలం పట్టుకుని, అలాగే ఎడమ చేతితో దుమ్మరూపం నాగ సర్పంతో ఉన్నట్టు ఈ వినాయకుడు తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇదే ఒక యూనిక్ మోడల్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న వినాయకుడిని చూసినట్టయితే పులిపై కూర్చున్నట్టుగా ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి ధోతి అని బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 18 అడుగులు. 4 చేతులతో సింహంపై కూర్చున్నట్టుగా ఈ వినాయకుడిని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ వినాయకుడు ఇంకా వర్క్ అయింది 80%. ఇక్కడ చూసుకుంటే మహారాజా స్టైల్లో కూర్చున్నట్టుగా ఉన్న ఈ వినాయకుడి హైట్ వచ్చి 20 అడుగుల వరకు ఉంటుంది. ఈ వినాయకుడికి ఇంకా డెకరేషన్ వర్క్ ఇంకా అవ్వలేదు, 80% వరకు అయింది. ఇంకో పక్కన ఉన్న ఈ వినాయకుని చూస్తే ఇది 6 చేతులతో, అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగింది. మహారాజా స్టైల్లో కూర్చున్నట్టుగా ఈ వినాయకుడిని తీర్చిదిద్దడం జరిగింది. ఇంకో వినాయకుని చూసుకున్నట్టయితే ఈ వినాయకుడి కుడి పక్క ఛత్రపతి శివాజీని ఇవ్వడం జరిగింది. అలాగే హంసపై కూర్చున్నట్టుగా, అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. వెనకాల ఆర్చ్ కూడా ఉంది. ఈ వినాయకుడు హైట్ వచ్చి 20 అడుగులు. అలాగే ఈ వినాయకుడు ఆల్మోస్ట్ వర్క్ నాకు తెలిసి ఈ వినాయకుడు సేల్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంకో వినాయకుడిని చూసినట్టయితే పులిపై కూర్చున్నట్టుగా ఈ వినాయకుడి విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 20 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ఈ వినాయకుని సేల్ కూడా అయిపోయింది. ఇది మహారాజా స్టైల్లో ఇవ్వడం జరిగింది. పులిపై చేపెట్టినట్టుగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా డిఫరెంట్ మోడల్ గణేష్ ఉన్నాయి. ఇక్కడ ఈ వినాయకుడు చూస్తే మన వెంకటేశ్వర స్వామి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడు తొండం పైన మన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి దశావతారాలను ఇవ్వడం జరిగింది.
ఇది లాస్ట్ ఇయర్ మోడలే అయినా కానీ ఎప్పుడు చూసినా ఒక డిఫరెంట్ మోడల్ లాగే కనబడుతుంది. అలాగే కుడి పక్కన ఎడమ పక్కన మంగాదేవి లక్ష్మీదేవిని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో వినాయకుడిని చూసుకున్నట్టు హంసపై విహరిస్తున్నట్టు ఈ వినాయక విగ్రహం తయారైంది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 15 అడుగుల వరకు ఉంటుంది. ఈ పక్కన ఉన్న ఈ వినాయకుడిని చూసుకున్నట్టు ఈ వినాయకుడి హైట్ వచ్చి 8 అడుగులు. ముంబై స్టైల్ ఆఫ్ గణేష్ తయారు. ఈ వినాయకుడు ఇక్కడ ఉన్న వినాయకులు అన్నట్టు ఈ వినాయకుడు డిఫరెంట్ స్టైల్. మన ఈ వినాయకుడికి మొఖం ఏనుగు మొఖం టైప్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ పెట్టుకున్న ఒక యూనిక్ మోడల్ అనే చెప్పాలి. ఇది మనకి డిఫరెంట్గా గణేష్ కాలంలో డిఫరెంట్గా చూపిస్తుంది. అలాగే మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడి రూపంలో ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 8 అడుగులు. ఇంకో వినాయకుడు ఈ వినాయకుడు పులిపై సవారీ చేస్తున్నట్టుగా ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 8 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ఇంకో వినాయకుడు ఈ వినాయకుడి హైట్ వచ్చి 5 అడుగుల వరకు ఉంటుంది. ఇక్కడ ఈ వినాయకుడికి అది డిఫరెంట్ అని చెప్పాలి. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఇక్కడ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ క్రియేటివ్స్.